హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో చాలామంది నటీనటులు హీరోలుగా హీరోయిన్స్గా మంచి పేరు సంపాదిస్తారు, కానీ ఒక ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా అదే పేరుని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టతరమైన విషయం. బట్ ఈ విషయంలో మాత్రం 100కి 100 మార్క్స్ వేయించుకున్నారు న్యాచురల్ స్టార్ నాని. సో ఆయన ప్రొడక్షన్లో వచ్చిన హిట్ ఫ్రాంచైజ్ అవ్వచ్చు, లేకపోతే ఆ తర్వాత వచ్చిన కోర్ట్ మూవీ అవ్వచ్చు, ప్రతిదీ కూడా నాని కేవలం హీరోగానే కాదు, ఒక ప్రొడ్యూసర్గా కూడా మంచి పేరుని సంపాదించుకోవడం పాటు ఆ సినిమాలకి మంచి గుర్తింపుని కూడా సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక కొత్త సినిమాతో మన ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇందులో హీరోయిన్గా ఆల్రెడీ తన ఏంటో ప్రూవ్ చేసుకొని కాంతారా 2 ఇలాంటి సినిమాల్లో నటించి ఇప్పుడు ప్రస్తుతం తన చేతిలో ఎన్టీఆర్ సినిమాలో నటించిపోతుంది డ్రాగన్లో హీరోయిన్గా. అలాగే నెంబర్ ఆఫ్ సినిమాస్కి లైనప్లో పెట్టుకున్న రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్గా చేయబోతుందన్న వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో నాని ప్రొడ్యూసర్గా వాల్ పోస్టర్ అనే తన పతాకంపై ఒక కొత్త సినిమాని తీయబోతున్నారంట. అండ్ దీనికి దండోర ఫేమ్ మురళి డైరెక్టర్గా చేయబోతున్నారంట. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి ప్రస్తుతం అయితే రుక్మిణి వసంత్ని ప్రత్యేకంగా దీని గురించి కలిసినట్టుగా, అలాగే కథ వినిపించినట్టుగా, అండ్ దానికి రుక్మిణి వసంత్ కూడా నేను చేస్తానని చెప్పినట్టుగా అయితే వార్తలు బయటకు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా కానీ ఇందులో రుక్మిణి వసంత్ చేస్తే ఖచ్చితంగా తన లైనప్లో ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి మార్గం రెడీ అయినట్టే. ఎందుకంటే నాని ఎంచుకునే కథలు అయి ఉండొచ్చు, అండ్ ఆయన తీసుకునే స్క్రీన్ ప్లే అయి ఉండొచ్చు, అండ్ తను ఎంచుకునే డైరెక్టర్లు కూడా అయి ఉండొచ్చు. ఎంతో అద్భుతంగా ఆ కథని మౌల్డ్ చేసుకుంటూ ప్రేక్షకులకు నచ్చే విధంతో పాటు ఒక కొత్త ధనాన్ని ప్రేక్షకులకు చూపించడానికి ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రుక్మిణి వసంత్ నాని ప్రొడ్యూసర్గా ఉన్న దాంట్లో వర్క్ చేయడం అనేది నిజంగా తనకు ఒక స్పెషల్ ఆఫర్ అనే చెప్పాలి. మరి రాబోతున్న ఈ సినిమా పట్ల మీరేమనుకుంటున్నారు? నిజంగా రుక్మిణి వసంత్ కానీ ఈ సినిమాలో చేస్తే తన అండర్లో ఇంకొక బ్లాక్ బస్టర్ ఉన్నట్టే అని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. అండ్ దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.